Okay, friends, praise the Lord Jesus. Hallelujah. దేవునికి స్తోత్రం. బిఎస్ఎన్కే సమర్పించు థియాలజీ ఇన్ తెలుగు అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుల్లో థియాలజీలో మనము ఎక్లీషియాలజీ అనగా సంఘ శాస్త్రాన్ని చదువుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా అందులో క్వాలిఫికేషన్స్ ఆఫ్ యాన్ ఎల్డర్ అంటే ఒక సంఘ పెద్దకు ఉండాల్సినటువంటి అర్హతల్ని మనము స్టడీ చేస్తున్నాం. ఒక వ్యక్తి సంఘ పెద్ద అవ్వాలి అంటే ఆ వ్యక్తి కలిగి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి అని మనం చూస్తున్నాం. బైబిల్లో 1 తిమోతి 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ యొక్క అర్హతల లిస్ట్, క్వాలిఫికేషన్స్ లిస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. మరి అందులో ఇవ్వబడిన ఒక్కొక్క క్వాలిఫికేషన్ని, ఒక్కొక్క అర్హతని, ఒక్కొక్క క్వాలిటీని మనము క్షుణ్ణంగా డీటెయిల్గా స్టడీ చేస్తున్నాం. ఓకే, ఇప్పటి వరకు మనం కొన్ని విషయాల్ని స్టడీ చేస్తూ వచ్చాము. ఈరోజు మరికొన్ని విషయాల్ని మనం స్టడీ చేద్దాం. లాస్ట్ మనం స్టడీ చేసింది నాట్ గివెన్ టు వైన్, అది అయిపోయింది. తర్వాత నాట్ వైలెంట్ అనేది అయిపోయింది. నాట్ గ్రీడీ ఫర్ మనీ అన్నది కూడా అయిపోయింది. ఈ రోజున మనం 11వ క్వాలిటీ లేదా క్వాలిఫికేషన్, ఒక చర్చ్ ఎల్డర్ అవ్వాల్సిన వ్యక్తి కలిగి ఉండాల్సిన మరొక విషయాన్ని మనం చూద్దాం. అదేంటంటే జంటిల్, సాత్వికుడై ఉండాలి. The King James Version has translated the word epeike as patient. The noun form of this word epeikeia is used for Christ in 2 Corinthians 10:1 and 2. చూడండి, ఈ సాత్వికుడై ఉండాలి అనే దాంట్లో మనం చూస్తే గ్రీకు పదము, దానికి ఉపయోగించబడిన గ్రీకు పదం ఏంటంటే ఎపెయికే అనేటువంటి పదాన్ని వాడారు. దానికి అర్థం ఏంటంటే పేషెంట్ ఏంటి? సహనం కలిగిన మనిషి అని అర్థం. ఈ యొక్క గుణం యేసు ప్రభు వారికి కూడా ఆపాదించబడింది. అంటే యేసు ప్రభు వారికి కూడా ఈ గుణం ఉన్నట్లుగా, మనకి ఈ క్వాలిటీ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ? 2 కొరింథీ 10:1. మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువ గలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నా. చూడండి, యేసుక్రీస్తు యొక్క సాత్వికము అంటే యేసు ప్రభు వారు ఏం కలిగి ఉన్నారు? సాత్వికము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన కలిగి ఉన్న ఈ గొప్ప క్వాలిటీని ఆ సంఘ పెద్ద కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇంతకీ సాత్వికము అనే మాట యొక్క అర్థం ఏంటో మనం చూసాం. సహనం కలిగి ఉండాలని. దాని ఉద్దేశం ఏంటి అని చూస్తే, ద వర్డ్ ఈజ్ వెరీ రిచ్ అండ్ హ్యాస్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ గ్రేషియస్, కైండ్, మెర్సిఫుల్, కంపాషనేట్ ఎక్సెట్రా. అంటే మనం చూస్తే ఈ వర్డ్ యొక్క అర్థము చాలా గొప్పది. దాంట్లో ఉన్నటువంటి భావాలను చూసినట్టయితే బీయింగ్ గ్రేషియస్ అంటే కృప కలిగి ఉండడం, కైండ్ దయ కలిగి ఉండడం, మెర్సిఫుల్ అంటే కనికర పూర్ణుడై ఉండడం, కంపాషనేట్ జాలి కనికరము కలిగిన వ్యక్తిగా ఉండడం అనేది ఆ పదంలో ఉన్నటువంటి భావం. A gentle person freely forgives the mistakes of others. ఈ సాత్వికుడైన మనిషి ఈ ఎదుటివారి యొక్క మిస్టేక్స్ని క్షమించే మనసు కలిగి ఉంటాడు. ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే తన పట్ల క్షమించే మనసు కలిగి ఉంటాడు. అంతే తప్ప లోపల దాచుకుని
కక్ష కట్టుకొని ఎప్పుడు టైం దొరికిద్దా అప్పుడు వేసేద్దామా అన్నట్టుగా ఉండడు. తను క్షమించే వ్యక్తిగా ఉంటాడు. జెంటిల్ పీపుల్ డు నాట్ సీక్ టు రివెంజ్ పీపుల్. కక్ష సాధింపు కోసము వెతికేవారుగా, అవకాశం చూసేవారుగా వీళ్ళు ఉండరు. ఎవరు? సాత్వికులైన మనిషి. జెంటిల్నెస్ కీప్స్ ఏ పర్సన్ ఫ్రమ్ అటాకింగ్ అదర్స్ ఈవెన్ వెన్ దే కాజ్ డ్యామేజెస్ టు హిమ్. సాత్వికుడైన మనిషి ఎదుటివారు తనకి డ్యామేజ్ చేసిన, హాని కలిగించిన వారిపైన అటాక్ చేసేవాడుగా ఉండడు. సాత్వికుడు అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఒక సాధు గుణం కలిగిన వ్యక్తి అని మీకు అర్థమైంది కదా. దీన్ని ఇంకో మాట్లాడంటే సాధు గుణం అంట. అంటే సాధు గుణం అంటే ఏంటి? సహించడం, భరించడం, హాని చేసిన వాళ్ళకు కూడా కనికరం చూపడం, క్షమాపణ ప్రసాదించడం అనేది ఈ మాటలో నిక్షిప్తమైనటువంటి విషయాలు. అంటే ఒక సంఘ పెద్ద అవ్వాల్సిన వ్యక్తి ఖచ్చితంగా సాత్వికుడై ఉండాలి, సాధు గుణం కలిగిన వాడై ఉండాలి. అంటే దయ, కనికరము, కృప చూపించే, తప్పులు క్షమించేవాడై ఉండాలి, రివెంజ్ తీర్చుకునేవాడై ఉండకూడదు. అలాంటి వ్యక్తి మాత్రమే సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు. ఆలోచించండి, సంఘ పెద్ద గనక సాత్విక గుణం లేకుండా దానికి ఆపోజిట్గా ఉన్నట్లయితే సంఘంలో ఎన్నెన్ని విధ్వంసాలు జరుగుతాయో లెక్కలేదు. ఎవరన్నా ఆయన అపార్థం చేసుకున్నా, లేదా ఎవరన్నా తొందరపడి ఒక మాట అన్నా వాళ్ళని చీల్చి చెండాడడం, వాళ్ళ మీద కక్ష సాధింపుల చర్యలు చేయడం, ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడు ఇబ్బంది పెడదాం అనేటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎల్డర్గా పనికిరారు. ఎందుకంటే ఎల్డర్గా ఉన్నప్పుడు కొంతమంది అపార్థం చేసుకుంటారు. ఎల్డరు సంఘంలో ఉన్న వారిని ప్రేమతో గద్దించినప్పుడు, నన్నే గద్దిస్తాడా, నీ సంగతి చూస్తాను అని ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు. సో రకరకాల మనుషులు ఉంటారు సంఘంలో. సో అలా ప్రశ్నించే వారిని, ఎదురు తిరిగిన వారిని క్షమించే మనసు ఎల్డరు కలిగి ఉండాలి. లేకపోతే సంఘంలో గ్రూపిజంలు ఏర్పడతాయి, సంఘము విభజించబడుతుంది, సంఘంలో కూడా ఫ్యాక్షనిజం వచ్చేటువంటి ప్రమాదము ఉన్నది. కాబట్టి సంఘ పెద్ద అనే వ్యక్తి సాత్వికుడై ఉండాలి. యేసు ప్రభువారు సాత్వికుడు కాబట్టి ఆయన శిష్యుడైనటువంటి ఎల్డర్ కూడా ఎలా ఉండాలంటే ఆ సాత్వికాన్ని ప్రదర్శించేవాడై ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఇట్లాంటి జెంటిల్ క్వాలిటీ అనేది ఎల్డర్స్లో చాలా తక్కువగా మనకి కనబడతాం. అందుకే చాలా సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి సంఘాల్లో. ఎల్డర్ అనే వ్యక్తి ఖచ్చితంగా క్షమించే గుణం కలిగి, సహనం చూపించే వ్యక్తి అయి ఉండాలి. అందరి పట్ల సహనం కలిగిన వాడే ఉండడం చాలా చాలా అవసరం. ఓకే, మీకు బేసిక్ ఐడియా ఇస్తున్నాను. దీన్ని బట్టి మనం ఇంకా లోతుగా వెళ్ళొచ్చు, కానీ జస్ట్ మనకి ఆ వర్డ్ యొక్క భావం మనకి తెలిస్తే ఎల్డర్ అనే వ్యక్తి ఎలా ఉండాలో మనకి అర్థమవుతుంది. సంఘ విశ్వాసం ఎట్లా ఫీల్ అవ్వాలంటే, మా ఎల్డర్ గారు నిజంగా గొప్ప అండి, చాలా మంచివాడండి, నేను ఆయన అపార్థం చేసుకుని ఆయన అనేక సార్లు ప్రశ్నించాను, ఎన్నోసార్లు ఆయన అధికారాన్ని ధిక్కరించి మాట్లాడాను, హాని చేయాలని ప్రయత్నం చేశాను, అయినా కూడా ఆయన ఇప్పుడు కూడా నాతో చాలా సహనంతో, చాలా ఓపికతో, చాలా ప్రేమతో నా ఎడలు నడుచుకున్నాడు అనేటువంటి సాక్ష్యము ఒక ఎల్డర్ గురించి విశ్వాసులు చెప్తే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నాట్ క్వారల్సమ్. నాట్ క్వారల్సమ్ అంటే జగడమాడని వాడై ఉండాలి. జగడాలు ఆడేవాడై ఉండకూడదు. ద ఐడియా ఈజ్ నాట్ బీయింగ్ కంటెన్షియస్ అమాఖోన్.
arguing with people on every little thing one does not agree with is the idea of being contentious. An elder, if contentious, will have plenty of opportunities to quarrel with others. Such people should be avoided for eldership, lest the pleasant atmosphere of the church will be destroyed. The uncontentious person will attempt to maintain peaceful relationship with everyone in the church. Excuse me. సో ఇక్కడ ఒక ఎల్డర్ అవ్వాల్సిన వ్యక్తి కలిగి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అంటే కలిగి ఉండకూడని క్వాలిటీ. ఇక్కడ మనం మాట్లాడే క్వాలిటీ అంటే కలిగి ఉండకూడని క్వాలిటీ. ఈ క్వాలిటీ ఉండకూడదు. ఏంటంటే జగడాలాడే క్వాలిటీ ఉండకూడదు, గొడవలు పెట్టుకునే క్వాలిటీ ఉండకూడదు, ప్రతిదానికి కూడా వివాదాలని సృష్టించే వ్యక్తి క్వాలిటీ ఉండకూడదు. నాట్ బీయింగ్ కంటెన్షియస్ అంటే అర్థం ఏంటంటే ఆర్గింగ్ విత్ పీపుల్ ఆన్ ఎవ్రీ లిటిల్ థింగ్. కొంతమంది ఉంటారు అసలు ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యూని. అది ఆర్గ్యూ చేసే విషయమే కాదు అసలు. ఆయనకి ఎందుకు చెప్పారంటే విని అర్థం చేసుకుంటాడని చెప్పారు, దానికి కూడా ఆర్గ్యూ చేయడం, ప్రతి దానికి గొడవ చేయడం. ఇలాంటి వాళ్ళని కనుక మనం సంఘ పెద్దలుగా నియమించుకున్నట్లయితే ఇక సంఘంలో ఎప్పుడు గొడవలే, అల్లర్లు. అది మార్కెట్ కంటే కూడా ఘోరంగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా సంఘ పెద్దలుగా ఏర్పాటు చేసుకోకూడదు. ఇలాంటి జగడమాడే స్వభావం, గొడవలు పెట్టుకునే స్వభావం, ప్రతిదానికి ఆర్గ్యూ చేసే స్వభావం, ప్రతిదానికి గొడవ చేసే స్వభావం, తను అనుకున్నదే నెగ్గాలి, తన మాట అందరూ వినాలి, తను చెప్పింది వేదం అనేటువంటి భావం కలిగినటువంటి వారు సంఘంలో ఉన్న ప్రశాంతతను పాడు చేస్తారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ అభిప్రాయమే పైన ఉండాలని ఆలోచన చేస్తారు తప్ప ఎవరన్నా ఏదని చెప్తే వినే మనసు వాళ్ళకు ఉండదు. కాబట్టి సంఘ పెద్దని అవ్వాలని ఎవరైనా కోరుకున్నట్లయితే వాళ్ళలో ఈ యొక్క జగడమాడే స్వభావం ఉండకూడదు. జగడమాడే స్వభావాన్ని సంఘ పెద్దగా నియమించుకోకూడదు. ఆలోచించండి, ఒక జగడమాడేటువంటి స్వభావం ఉన్న మనిషి సంఘ పెద్ద అయితే సంఘంలో చాలా విషయాలు ఉంటాయి, వాటన్నిటినీ పరిష్కరించుకోవాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు రకరకాల సమస్యలతో వస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకోవాలనుకుంటారు, వాళ్ళ ఒపీనియన్ అందరూ వినాలనుకుంటారు. ఈయనకి ఇష్టం లేని ప్రతిదానికి ఆర్గ్యూ చేయడం, వాళ్ళు బాధ చెప్పుకుంటూ వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, అసలుకే గోళాలతో ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళ మధ్య ఇంకా కొంచెం గొడవలు చేసే విధంగా ప్రవర్తించడం జరిగినట్లయితే ఇంకా సంఘంలో ఎంత చిరాకు ఉంటుందో, ఎంత హెడ్ఏక్స్ ఉంటాయో, ఎంత తలనొప్పులు ఉంటాయో. అసలు ఇట్లాంటి వ్యక్తుల దగ్గర ఎవరు రావడానికి ఇష్టపడరు, ఇలాంటి వ్యక్తులతో ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అంతే కదా? కోరల్సం వ్యక్తులతో, జగడమాడే వ్యక్తులతో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడతారు? కాబట్టి సంఘ పెద్ద అవ్వాల్సిన వ్యక్తి ఇలాంటి క్వాలిటీని కలిగి ఉండకూడదు. నెక్స్ట్, నాట్ కవచెస్ అంటే దుర్లాభమును అపేక్షించు వారునై ఉండకూడదు. దుర్లాభమును అపేక్షించు వారై ఉండకూడదు. The Greek word used for not covetous is aphilarguron. Covetousness creates a lot of problem for the church. The covetous person loves money, not people. He will redeem every opportunity to make money. All rich people are not necessarily covetous people, or all poor people are not necessarily uncovetous. There are covetous rich and covetous poor. There are uncovetous rich and uncovetous poor. It is one's attitude towards money that determines whether he is covetous or not. We all need money to live, but we should not be living for money. Elders should be lovers of people and not lovers of money.
If covetous people are chosen as elders, the church will become a business type enterprise, interested to make money, but not to invest money in people. చూడండి, సంఘ పెద్ద కావాల్సినటువంటి వ్యక్తి కలిగి ఉండకూడని ఇంకొక క్వాలిటీ ఏంటంటే దుర్లాభమును అపేక్షించేవాడై ఉండకూడదు. అంటే దుర్లాభాన్ని అపేక్షించేవాడై ఉండకూడదు. దుర్లాభాన్ని అపేక్షించడం అంటే అర్థం ఏంటి అంటే డబ్బుని ప్రేమించడం. డబ్బుని ప్రేమించడం. ఇలాగా డబ్బుని ప్రేమించే వాళ్ళు సంఘ పెద్దగా ఉండటానికి అర్హులు కారు. ఒకవేళ డబ్బును ప్రేమించేవాడిని, దుర్లాభమును అపేక్షించేవాడిని మనము సంఘ పెద్దగా చేసుకున్నట్లయితే దే డోంట్ లవ్ పీపుల్. వాళ్ళు ప్రజల్ని ప్రేమించరు. సంఘంలో విశ్వాసులు ప్రేమించరు. దే ఓన్లీ లవ్ మనీ. డబ్బును మాత్రమే ప్రేమిస్తారు. వాళ్ళ మనసు ఎప్పుడు గల్లా పెట్టి మీదే ఉంటుంది. వాళ్ళ మనసు ఎప్పుడు కానుకలు పెట్టి మీదే ఉంటుంది. ఎవరు ఎంత వేస్తున్నారనే దృష్టి ఉంటుంది, ఎంత డబ్బు వచ్చింది అనేది మన దృష్టి ఉంటుంది. దీన్ని ఎట్లయినా నొక్కేయాలనే ప్లాన్లోనే ఉంటారు వాళ్ళు. ఏదో ఒకటి చేసి, ఏదో ఒక కారణం చూపించి, ఏదో ఒక దీన్ని కొన్నాం, దాన్ని కొన్నాం, దాన్ని ఖర్చు పెట్టాం, దీన్ని ఖర్చు పెట్టామని ఎక్కడో చోట దాన్ని ఉపయోగించినట్టు చూపించి, దొంగ లెక్కలు చూపించి వాళ్ళ సొంత ఖాతాలో డబ్బుల్ని చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బికాస్ దే లవ్ మనీ. దే లవ్ మనీ. ఇస్కరియోతు యూదా లాంటి వాడు. యేసు ప్రభుతోనే ఉన్నాడు ఇస్కరియోతు యూదా. కానీ ఏం ప్రయోజనం? వాడు కన్నంత వాడు చూపంత డబ్బు మీద. అలాంటి వాళ్ళు సంఘ పెద్దలుగా ఉన్నట్లయితే సంఘానికి చాలా చాలా హానికరం. సంఘంలో చాలా చాలా ఇబ్బందులు. సంఘంలో దేవుని ప్రేమించి దేవుని కొరకు ఎంతో వ్యయ ప్రయాసలను వచ్చి వాళ్ళు కష్టం వచ్చి ఆ ఇచ్చిన డబ్బుల్ని దేవుడి కోసం నమ్మకంగా ఖర్చు పెట్టడానికి బదులు వీళ్ళ స్వలాభాల కోసం ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండటానికి వీల్లేదు. దేవుని సేవ చేసేవారు దుర్లాభాన్ని అపేక్షించేవారుగా ఉండటానికి వీల్లేదు. ఆ డబ్బును ప్రేమించేవారుగా ఉండటానికి వీల్లేదు. ఈరోజు చూడండి, ఒకప్పుడు గొప్ప ఆత్మీయమైన సంఘాలు, ఒకప్పుడు ఎంతో ఉజ్జీవమైన సేవలు చేసినటువంటి సంఘాలు ఈనాడు వాళ్ళకున్నటువంటి ఆస్తుల గురించి, కానుకల గురించి కొట్టుకుంటున్నారు. పోలీస్ కేసులు పెట్టుకుంటున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఒకే ఒక కారణం, అక్కడ ఆత్మీయమైనటువంటి నాయకులు లేకపోవడం. డబ్బును ప్రేమించేటువంటి దుర్లాభమును అపేక్షించేవారు నాయకులుగా ఉండడం వల్లే ఇలాంటి దుస్థితి సంఘాలకి కలుగుతూ ఉంది. దేవుని నామానికి ఎంత అవమానకరం. కొన్ని చోట్ల ఇంకొని చూస్తే ఎంతో ప్రయాసపడి మిషనరీస్ మన దేశానికి వచ్చి వాళ్ళు దేవుని పరిచర్య కోసం స్థలాలని కొని ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు బైబిల్ కాలేజెస్ అని, ఇంకా లేకపోతే రకరకాల కార్యక్రమాల నిమిత్తము అనాథ శరణాలయం అని, రకరకాల హాస్పిటల్ అని, రకరకాల ప్రోగ్రామ్స్ కోసం వాళ్ళు బిల్డింగ్స్ కట్టి ఎన్నో ప్రాపర్టీస్ని వాళ్ళు దేవుని పరిచర్య కోసము ఏర్పాటు చేసుకుంటే ఈనాడు ఏం జరుగుతుంది? ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా అమ్మేసుకుంటున్నారు కొంతమంది దుర్లాభం అపేక్షించేటువంటి నాయకులు. కొన్ని ప్రాపర్టీస్, సంఘాలకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఈ రోజున కొంతమంది షాపింగ్ కాంప్లెక్సెస్కి లేకపోతే వివిధ పరమైనటువంటి వాటికి అమ్మేసుకుంటారు. ఎంత బాధాకరం అండి, ఎంత బాధాకరం. ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాస్ అక్కడ రాంగ్ పర్సన్స్ ఉన్నారు. డబ్బుని ప్రేమించే వాళ్ళు నాయకులుగా ఉన్నారు. డబ్బును ప్రేమించే వాళ్ళు ఎల్డర్స్గా ఉన్నారు. డబ్బును ప్రేమించే వాళ్ళు సేవకులుగా ఉన్నారు. అందుకని ఇలాంటి దారిద్ర్యాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి సంఘాల్లో ఆ పరిస్థితులు రాకుండా ఉండాలని దేవుడు ముందుగానే చెప్పాడు. సంఘ పెద్దని మీరు నియమించుకునేటప్పుడు ఆ వ్యక్తిని మీరు గమనించాలి, ఆ వ్యక్తిని మీరు పరీక్షించాలి. ఆ వ్యక్తి డబ్బుని ప్రేమించేవాడా కాదా అనే పరీక్షించాలి.
ఆ పరీక్షించిన తర్వాతే ఆ వ్యక్తిని మీద ఒక నమ్మకం కుదిరిన తర్వాత ఈయన అలాంటి వాడు కాదు, డబ్బును ప్రేమించేవాడు కాదని నమ్ముకున్న వ్యక్తులు మాత్రమే సంఘ పెద్దలుగా నియమించుకోవాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని సంఘ పెద్దలుగా నియమించుకుంటే ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితులే దాపరిస్తాయి. దేవునికి ఎంత అవమానం అండి. దేవుని సంఘంలో దేవుని బిడ్డలు దేవుని పరిచర్య కోసం ఇచ్చినటువంటి కానుకల నిమిత్తమై పోలీస్ స్టేషన్లకు పోవడం, కోర్టులకు పోవడం, ఆ, వాటి మీద ఎల్డర్స్ కొట్టుకోవడం, ఒకరినొకరు గాయపరుచుకోవడం, అయ్యో, ఇవన్నీ వింటూ ఉన్నాం మన వార్తల్లో కదా ఈ రోజుల్లో. ఎంత బాధాకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. సో కేవలం ఎల్డర్స్నే కాదు, ఈవెన్ ప్రతి బిలీవర్ కూడా దుర్లాభాన్ని అపేక్షించే వారుగా ఉండకూడదు. డబ్బును ప్రేమించే వారుగా విశ్వాసులు ఉండకూడదు. వి షుడ్ నాట్ లవ్ మనీ. వి షుడ్ యూజ్ మనీ ఫర్ గాడ్స్ గ్లోరీ. వి షుడ్ యూజ్ మనీ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఓకే. What's time now? It's 10 o'clock. So next almost 15 minutes we are going to spend very important qualification. అదేంటంటే 14th one who rules his own house well. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. దీన్ని కొంచెం డెప్త్గా మనం స్టడీ చేద్దాం. సంఘ పెద్ద అనే వ్యక్తి ఎలాంటి వాడే ఉండాలంటే తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండాలి. వన్ హూ రూల్స్ హిస్ ఓన్ హౌస్ వెల్. ఓకే. 1 తిమోతి 3:4 సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవాలి. ఓకే. తీతుకు 1:6 కూడా దీని గురించి కొంత వివరణ ఉంది. అదేంటంటే ఎవడైనా రహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరం మోపబడని వారై అవిధేయులు కాక, చూడండి ఇక్కడ నుంచి జాగ్రత్త గమనించండి, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. ఓకే. దీని గురించి మనం కొంత ఆలోచన చేద్దాం. ద గ్రీక్ ఫ్రేజ్ చాలా పెద్దగా ఉంది. గ్రీక్ వర్డ్ టోయిడియో హూ కల్లోస్ ప్రోయిస్టామెనోన్ చాలా పెద్ద వర్డ్. లిటరలీ మీన్స్ ద ఓన్ హౌస్ వెల్ రూలింగ్. ద ఓన్ హౌస్ వెల్ రూలింగ్. చూడండి, ఇక్కడ ఉపయోగించబడినటువంటి తన ఇంటి వారిని బాగా ఏలువాడునై ఉండాలి అన్న పదానికి గ్రీక్ పదం అక్కడ ఉంది, చదువుకోండి. దాని అర్థం కూడా సేమ్. తన ఇంటి వారిని తన బాగా ఏలువాడే ఉండాలని కరెక్ట్ తెలుగులో చక్కగానే ట్రాన్స్లేట్ చేశారు. మీనింగ్ ఏంటో చూద్దాం. ద మీనింగ్ ఆఫ్ ప్రోయిస్టామెనోన్ ఈజ్ టు రూల్, టు స్టాండ్ బిఫోర్, టు రూల్ ఓవర్, టు మేనేజ్. చూడండి, ఆ పదం యొక్క అర్థం ఏంటంటే టు రూల్, పరిపాలన చేసేవాడై ఉండాలి. టు స్టాండ్ బిఫోర్, అందరికి ముందు నిలబడేవాడై ఉండాలి. టు రూల్ ఓవర్, పైన విచారణ చేసేవాడై ఉండాలి. టు మేనేజ్ అంటే మంచిగా సంఘంలో అన్ని విషయాలు మేనేజ్ చేసేటువంటి ఒక గృహ నిర్వాహకత్వం కలిగిన వ్యక్తే ఉండాలి. ఇవన్నీ కూడా ఆ మాటలో ఇమిడి ఉన్నాయి. Elders should be men who stand before the family in all situations. ఎల్డర్స్ అనే వాళ్ళు ఎవరంటే తన కుటుంబానికి ఎల్లప్పుడూ ముందుగా ఉండి నిలబడి ఆ కుటుంబాన్ని నడిపించేవారుగా ఉండాలి. అన్ని సందర్భాల్లో, కష్ట నష్టాల్లో, సంతోషము దుఃఖములో, రోగంలోను అనారోగ్యంలోను, ఆరోగ్యము అనారోగ్యంలోను, అన్ని పరిస్థితులు, ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ సంఘ పెద్ద అనేటువంటి వ్యక్తి తన ఫ్యామిలీకి ముందుండి సపోర్ట్ ఇచ్చేవాడుగా,
ఆ కుటుంబాన్ని నడిపించేవాడుగా, ఒక మంచి నాయకుడుగా ఆయన ఉండాలి. దే ఆర్ లీడర్స్. సంఘ పెద్ద అంటే ఎవరు? నాయకత్వం వహించేటువంటి నాయకుడు. దే నీడ్ టు మేనేజ్ ద హౌస్ హోల్డ్ వెల్. వాళ్ళ కుటుంబాన్ని చాలా చక్కగా మేనేజ్ చేసేటువంటి మేనేజింగ్ స్కిల్స్ ఉండాలి. దే ఆర్ మెన్ హూ సెట్ రూల్స్ ఫర్ బిహేవియర్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక మంచిగా ప్రవర్తించే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేవాడే ఉండాలి. భార్య ఎట్లా ప్రవర్తించాలి, పిల్లలు ఎలా ప్రవర్తించాలి, మర్యాదగా ఎలా ప్రవర్తించాలి, ఎలా చక్కగా మాట్లాడాలి అని కుటుంబాన్ని రూల్ చేసేవాడిగా, కంట్రోల్ చేసేవాడిగా ఉండాలి. ఎల్డర్ షుడ్ బి మెన్ హూ ప్రొవైడ్ ఫర్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎల్డర్స్ ఎవరై అంటే కుటుంబం కోసం కష్టపడేవాళ్ళు, కుటుంబం యొక్క అవసరాలు తీర్చడం కోసము ప్రయాసపడేవారుగా ఉండాలి. బై బీయింగ్ గుడ్ మేనేజర్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, కుటుంబాన్ని చాలా చక్కగా మంచిగా మేనేజ్ చేసే వాళ్ళై ఉండాలి. దే ఎర్న్ ద రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. సంఘ పెద్దలనే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల గౌరవం కలిగిన వాళ్ళే ఉండాలి. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ సంఘ పెద్ద అనే వ్యక్తిని గౌరవించే విధంగా ఆయన ఉండాలి, ఆ స్థాయిలో ఆయన ఉండాలి. బై బీయింగ్ గుడ్ మేనేజర్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ దే ఎర్న్ ద రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. కుటుంబాన్ని ఎప్పుడైతే మంచిగా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారో ఆటోమేటిక్గా కుటుంబంలో వాళ్ళు రెస్పెక్ట్ని ఎవరైతే కుటుంబాన్ని మేనేజ్ చేయలేరో వాళ్ళకి ఎట్లాగో ఇంట్లో రెస్పెక్ట్ ఉండదు. అన్లెస్ ద మ్యాన్ హ్యాస్ ఎర్న్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యామిలీ, హౌ కుడ్ హీ ఎర్న్ ద రెస్పెక్ట్ ఆఫ్ ది చర్చ్. ఇంట్లోనే కుటుంబ సభ్యుల దగ్గర నుంచే గౌరవాన్ని సంపాదించుకోలేని వాడు ఇక సంఘంలో ఉన్న వారి దగ్గర నుంచి ఎలా గౌరవాన్ని సంపాదించుకుంటాడు? హోమ్ ఈజ్ ఏ మినీ చర్చ్ అండ్ చర్చ్ ఈజ్ ఏ హోమ్ ఎట్ లార్జ్. ఈ మాట బాగుంది చూడండి. హోమ్ ఈజ్ ఏ మినీ చర్చ్. ఇల్లే ఒక చిన్న సంఘం, మరి సంఘం అదొక పెద్ద కుటుంబం, కుటుంబం చిన్న చర్చ్, మరి సంఘము అదొక పెద్ద కుటుంబం. బాగుంది కదా? ద టూ హ్యావ్ వెరీ మెనీ కామన్ రిలేషన్షిప్స్ అంటే రెండిటి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి కామన్గా ఉండేటువంటి బంధాలు ఉన్నాయి. సక్సెస్ ఇన్ ద స్మాలర్ ఏరియా ఫ్యామిలీ హెల్ప్స్ టు గెయిన్ సక్సెస్ ఇన్ ద లార్జర్ ఏరియా. కుటుంబంలో ఎవడైతే అంటే ఆ కుటుంబం అంటే భార్య పిల్లల మధ్య ఎవరైతే ఆ చిన్న రాజ్యంలో సక్సెస్ కాగలడో అప్పుడు పెద్ద వాటిలో కూడా ఆ వ్యక్తి సక్సెస్ కాగలడు. ఈ చిన్న కుటుంబ సభ్యుల మధ్య ఫెయిల్ అయిపోయినట్లయితే లీడర్గా ఇంకా అంత పెద్ద సంఘాన్ని ఎట్లా నడిపిస్తాడు? బట్ ఫెయిల్యూర్ ఇన్ ద స్మాల్ ఏరియా హోమ్ డెఫినెట్లీ విల్ లీడ్ టు ఫెయిల్యూర్ ఇన్ ద లార్జర్ ఏరియా ద చర్చ్. ఈ చిన్న కుటుంబాన్ని నడిపించడంలోనే ఆయన ఫెయిల్ అయిపోతే పెద్ద కుటుంబమైన సంఘాన్ని ఎట్లా నడిపించగలడు? ఎవడైనా తన కుటుంబాన్ని ఏలనేరకపోయినట్లయితే దేవుని సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు అనేటువంటి మాట మన ఎల్డర్ క్వాలిఫికేషన్స్లో చూస్తాం. సో మీకు ఏమర్థమైంది? ఎల్డర్ అవ్వాలి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ మస్ట్ బి ఏ ఫ్యామిలీ మ్యాన్. అంటే కుటుంబంని ప్రేమించేవాడుగా, కుటుంబాన్ని పట్టించుకునేవాడుగా, కుటుంబంలో భార్యని జాగ్రత్తగా చూసుకునేవాడుగా, పిల్లల్ని జాగ్రత్తగా పట్టించుకునేవాడుగా, పిల్లల్ని పద్ధతిగా పెంచుకునేవాడుగా, కుటుంబంలో మంచి గౌరవము గౌరవమైన స్థానం కలిగిన వాడుగా ఉండాలి. అంత మాత్రం కుటుంబాన్ని చాలా చక్కగా మేనేజ్ చేయగలిగిన వాడై ఉండాలి, కుటుంబాన్ని చక్కగా ఏలేవాడై ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు. ఇఫ్ వన్ మ్యాన్ ఫెయిల్స్ ఇన్ హిస్ ఫ్యామిలీ లైఫ్ యాజ్ ఎ లీడర్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ది చర్చ్ ఎల్డర్షిప్. ఒక వ్యక్తి కుటుంబాన్ని నడిపించడంలోనే ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఆయన సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడు కాడు. ఈయన మాట అసలు ఆయన భార్య అయినదు, ఆయన పిల్లలు అయినరు. అట్లాంటప్పుడు ఆయన లీడర్గా ఫెయిల్ అయిపోయాడు. అట్లాంటి ఆయన సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడు కానే కాడు. టు మేనేజ్ ద హౌస్ హోల్డ్ మీన్స్ టు ప్రొవైడ్ ఫర్ ద ఎమోషనల్, మెటీరియల్,
physical and spiritual needs of the family. It is not passive leadership, but it is active leadership of the man is in view. అదవుతుంది ఇక్కడ. కుటుంబాన్ని మేనేజ్ చేయడం అంటే ఏమిటి అంటే, కుటుంబానికి కావాల్సినవన్నీ సమకూర్చడం, అందించడం, ఇవ్వడం. ఏమి ఇవ్వాలి కుటుంబానికి? కుటుంబంలో సభ్యులకి ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ని తీర్చేవాడిగా ఉండాలి. కుటుంబంలో ఉన్న వాళ్ళకి మెటీరియల్ నీడ్స్ ఉంటాయి, ఆ మెటీరియల్ నీడ్స్ ఇచ్చేవాడుగా ఉండాలి. కుటుంబంలో ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, ఆకలి ఉంటుంది, ఆకలి తీయడానికి ఫుడ్ని ప్రొవైడ్ చేయాలి, మరి శరీరానికి ధరించుకోవడానికి బట్టలు కావాలి, ఇంట్లో వాళ్ళకి బట్టలు ప్రొవైడ్ చేసేవాడే ఉండాలి. కుటుంబ సభ్యులకి ఉన్న అవసరాలను తీర్చేవాడే ఉండాలి. ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీర్చేవాడే ఉండాలి. తర్వాత స్పిరిచువల్ నీడ్స్, కుటుంబాన్ని వాక్యంలో పెంచేవాడుగా, ప్రార్థనలో పెంచేవాడుగా, కుటుంబ ప్రార్థనని రెగ్యులర్గా కండక్ట్ చేసేవాడుగా, కుటుంబంలో ఉన్న పిల్లల్ని దేవునిలో పెంచుకునేవాడుగా, తన భార్యని ఆత్మీయంగా పెంచుకునేవాడుగా, కుటుంబంలో ఉన్నటువంటి స్పిరిచువల్ నీడ్స్ ఏముంటాయో అవన్నీ తీర్చేవాడుగా ఉండాలి. ఇవన్నీ కూడా ఒక సంఘ పెద్ద కావాల్సిన వ్యక్తి ఖచ్చితంగా ఇలాంటి వాడై ఉండాలి. కుటుంబాన్ని పట్టించుకునేవాడై, కుటుంబానికి ప్రొవైడ్ చేసేవాడై, కుటుంబానికి సమకూర్చేవాడై ఉండాలి. ఒక వ్యక్తి ఇలాగ చేయకుండా, కుటుంబంలో ఉన్న భార్యని పిల్లల్ని పట్టించుకోకుండా, వాళ్ళ అవసరాలు తీర్చేవాడుగా కాకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవాడైతే అట్లాంటి వాడు సంఘ పెద్దగా ఉండటానికి వీల్లేదు అన్న విషయం మీద దయచేసి గుర్తించండి. ఎందుకంటే తన సొంత కుటుంబాన్నే పట్టించుకోవడం చేతకాని వాడు, ఆ కుటుంబం పట్లే శ్రద్ధ లేనివాడు ఇంత పెద్ద దేవుని సంఘాన్ని ఎట్లా పట్టించుకుంటాడు, ఎట్లా నడిపిస్తాడు? ఇంపాసిబుల్ కదా. అది ఇక్కడ విషయం. ఈ కేర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. సో సంఘ పెద్దగా ఉండాల్సిన వ్యక్తి ముఖ్యంగా ముందు తాను తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పట్టించుకునేవాడే ఉండాలి. చిల్డ్రన్ బిహేవియర్, పిల్లల యొక్క ప్రవర్తనని అదుపు చేసేవాడుగా ఉండాలి. పిల్లలకి మంచి ప్రవర్తన నేర్పించేవాడే ఉండాలి తన పిల్లలకి. వాయిస్ రెస్పాన్సెస్, వైఫ్ పట్ల సరైనటువంటి స్పందన చూపించేవాడుగా, తన భార్య తన పట్ల సరైన విధంగా స్పందించే విధంగా ఆమెని ప్రేమించి ఆమెకి చక్కగా ఆమెను జాగ్రత్తగా చూసుకునేవాడై ఉండాలి. ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, సర్వెంట్ డ్యూటీస్ ఉండి వాళ్ళకి ఎవరెవరికి ఏ పని చేయాలని పని బాధ్యతలు అప్పగించి సర్వెంట్స్ ఎడల తన యొక్క ధర్మాన్ని చక్కగా నిర్వర్తించేవాడై ఉండాలి. సిబ్లింగ్ రిలేషన్షిప్, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒకరి పట్ల ఒకరు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఒకరినొకరు మంచి బంధాలు కలిగి ఉండే విధంగా వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. అలాగే ఈయనకి ఎవరికైనా ఎల్డర్ అనే వ్యక్తికి, కాబోయే ఎల్డర్ అనే వ్యక్తికి ఈయన కూడా బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈయన మంచి రిలేషన్షిప్లో ఉన్నవాడే ఉండాలి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి మంచి బంధాలు ఉండే విధంగా చూసుకోవాలి ఈయన. ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది హోమ్, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక అవసరతలన్నింటినీ కూడా గుర్తెరిగి కుటుంబంలో అవసరతలను తీర్చేవాడిగా మంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేవాడే ఉండాలి. పిల్లలకి చదువుల అవసరాలు ఉంటాయి, పిల్లలు ఫీజులు కట్టాలి, అవన్నీ కూడా పట్టించుకుని వాళ్ళ యొక్క అవసరాలు తీర్చేవాడే ఉండాలి. పేరెంట్స్ కేర్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నగారు కానీ లేకపోతే అత్తయ్య మామయ్య గారు కానీ ఓల్డ్ పీపుల్ ఉన్నట్లయితే వాళ్ళని పట్టించుకునేవాడుగా, వాళ్ళ పట్ల కేర్ తీసుకునేవాడుగా, వాళ్ళ ఎడల ప్రేమ చూపే వ్యక్తిగా ఉండాలి. సో అంటే ఇంట్లో ఉన్నటువంటి చిన్న వాళ్ళ నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అందరి పట్ల కన్సర్న్ కలిగి, అందరి పట్ల బాధ్యత కలిగి, అందరి పట్ల ప్రేమతో నడుచుకునేటువంటి ఫ్యామిలీ మ్యాన్ అయి ఉండాలి, రెస్పాన్సిబుల్ మ్యాన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన మంచి లీడర్ అని చెప్పగలం. అలాగా కుటుంబాన్ని ఎవరైతే మంచిగా చూసుకుంటూ మంచిగా నడిపిస్తున్నారో, మంచిగా వెళ్తున్నారో అలాంటి వ్యక్తిని మాత్రమే సంఘానికి ఎల్డర్గా మనము ఎంచుకోవాలి. ఈ క్వాలిటీ లేని వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘ పెద్దగా మనము పెట్టుకోకూడదు. ఓకేనా? ఓకే. Unless a person satisfactorily meets all the above areas in life, he is not fit to be an elder. ఈ క్వాలిటీస్ అని కనుక లేకపోయినట్లయితే
ఆయన ఫ్యామిలీ మ్యాన్గా, ఫ్యామిలీకి ఒక మంచి లీడర్గా ఆయన లేకపోయినట్లయితే ఆయన సంఘ పెద్దగా ఉండటానికి అన్ఫిట్, అర్హుడు కాదు. డిసిప్లిన్డ్ చిల్డ్రన్ ఆర్ ది ప్రూఫ్ ఆఫ్ డిసిప్లిన్డ్ పేరెంట్స్. చూడండి, ఎవరికి క్రమశిక్షణ కలిగినటువంటి డిసిప్లిన్ కలిగిన పిల్లలు ఉంటారు? డిసిప్లిన్ ఉన్నటువంటి తల్లిదండ్రులకి. కాబట్టి సంఘ పెద్ద అనేటువంటి వ్యక్తి ఆయన ఆయనకంటూ క్రమశిక్షణ కలిగిన వాడే ఉండాలి. ఆయన క్రమశిక్షణ కలిగి ఉంటేనే పిల్లలకి క్రమశిక్షణ ఉంటుంది. ఈయనకు క్రమశిక్షణ ఉంటేనే సంఘాన్ని క్రమశిక్షణలో నడిపించగలడు. చూడండి, ఎప్పుడైనా సరే లీడర్ కంటే ఫాలోవర్స్ ఎప్పుడు కూడా ఎక్కువ కారు. ఫాలోవర్స్ ఎంతవరకు మ్యాక్సిమం వెళ్ళగలరంటే లీడర్ స్థాయికి వెళ్ళగలుగుతారు. లీడర్ మించి పోలేరు కదా. అప్పుడు లీడర్కి క్రమశిక్షణ లేకపోతే ఫాలోవర్స్కి ఎక్కడ క్రమశిక్షణ ఉంటుంది? మాదిరి చూపించాల్సిన ఈయనకే క్రమశిక్షణ లేకపోతే సంఘంలో విశ్వాసులకి ఎక్కడ క్రమశిక్షణ? ఏదన్నా ఒక సంఘంలో క్రమశిక్షణ లేకుండా, ఒక పద్ధతి లేకుండా అక్కడ ఉంది అంటే దానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి లీడర్సే. అక్కడ ఉన్న లీడర్స్కి క్రమశిక్షణ లేదు కాబట్టి సంఘానికి కూడా క్రమశిక్షణ లేదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. సో ఒక సంఘ పెద్దని మనం నియమించుకునేటప్పుడు ఆ వ్యక్తి క్రమశిక్షణ కలిగిన వాడే ఉండాలి. అది ఎలా మనకు తెలుస్తుంది? ఆయన ఫ్యామిలీని చూడాలి. ఆయన పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుతున్నాడా? తన జీవితంలో క్రమశిక్షణ ఉన్నదా అన్న విషయాలు మనం గమనిస్తే మనకు అర్థం అవుతుంది. అవునా? అది స్పెషల్లీ ఆఫ్ ఏ డిసిప్లిన్ ఫాదర్. ద ఫాదర్ ఈజ్ నాట్ టు బి డిక్టేటర్ అట్ హోమ్. ఈ తండ్రిగా ఉండాల్సినటువంటి ఈ వ్యక్తి కుటుంబంలో డిక్టేటర్గా ఉండకూడదు. అంటే నియంత్రలాగా ఉండకూడదు. హిట్లర్ లాగా ఉండకూడదు. హీ మస్ట్ బి ఏ లీడర్. డిక్టేటర్ ఈజ్ డిఫరెంట్, లీడర్ ఈజ్ డిఫరెంట్. డిక్టేటర్ అంటే ఆయన అనుకున్నదే శాసనం, ఆయన చెప్పిందే జరగాలి. ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలతో కానీ, ఆలోచనలతో కానీ, ఉద్దేశాలతో కానీ ఇంకే సంబంధం ఉండదు. వీడిదే పై చేయి, వీడు ఏదనుకుంటే అదే జరగాలి, వీడి చెప్పిందే అందరూ చేయాలి అన్నది నియంత భావన. అలాంటి వాళ్ళు, నియంత భావనలో ఉన్న వాళ్ళు సంఘ పెద్దలుగా పనికిరారు. సంఘ పెద్దలుగా ఉండాల్సిన వాళ్ళు ఎవరంటే లీడర్స్. లీడ్ చేసేవాడు లీడర్, నడిపించేవాడు లీడర్. కుటుంబాన్ని చక్కగా నడిపించేవాడే కుటుంబానికి లీడర్. అట్లాంటి వాడిని మనం సంఘ పెద్దలుగా ఏర్పరచుకోవాలి. సో చర్చ్ ఎల్డర్ మస్ట్ బి ఏ కన్సిస్టెంట్ మెంటర్ ఫర్ హిస్ చిల్డ్రన్. తన పిల్లల్ని చక్కగా మెంటరింగ్ చేసేవాడే ఉండాలి. అంటే వాళ్ళకి ఒక చక్కటి కోచ్ లాగా, లైఫ్ కోచ్ లాగా ఆ పిల్లల్ని ఏది మంచి, ఏది చెడు, ఏది బిబ్లికల్ కాదు, ఇవన్నీ కూడా చక్కగా నేర్పించేవాడై ఉండాలి. In 1 Timothy concerning his management of children, it is stated, having his children in submission with all reverence. The phrase in submission with all reverence means children respect their father, acknowledge his position, authority, and his loving leadership for the family. Children will not have a rebellious spirit. Instead, they will be submissive and responsive to the biddings of the father. చూడండి, 1 తిమోతి 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఏముంది? సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లల్ని చక్కగా లోపరుచుకునేవాడే, అంటే వాళ్ళని స్వాధీనపరుచుకునేవాడే ఉండాలి. అంటే ఆ పిల్లల్ని కంట్రోల్ చేసేవాడే ఉండాలి. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? పిల్లలు ఆ తండ్రిని గౌరవించేవాళ్ళుగా ఉండాలి. ఆ తండ్రి యొక్క స్థానానికి విలువిచ్చేవారుగా ఉండాలి. తండ్రి యొక్క అధికారాన్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళుగా, లోబడేవారుగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఈ తండ్రి ఆ కుటుంబానికి ప్రేమించే నాయకుడిగా ఉంటాడో అప్పుడు మాత్రమే పిల్లల దగ్గర నుంచి ఇలాంటి ప్రవర్తన వస్తుంది. డిక్టేటర్గా ఉన్న తండ్రిని ఎవరు రెస్పెక్ట్ చేయరు. లవింగ్ లీడర్షిప్ కలిగి ఉన్న తండ్రిని మాత్రమే, ప్రేమించే నాయకుడిగా ఉన్న తండ్రికి మాత్రమే ఇంట్లో గౌరవం ఉంటుంది, ఆయనకి హోదా ఉంటుంది, ఆయన అధికారానికి గౌరవం ఉంటుంది, ఆయన చెప్పిన మాటకి విధేయత ఉంటుంది. చిల్డ్రన్ విల్ నాట్ హ్యావ్ ఎ రెబలియస్ స్పిరిట్. ఇలాంటి నాయకత్వం ఉన్న తండ్రి పట్ల పిల్లలు తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉండరు, రెబలియస్గా ఉండరు.
ఇన్స్టెడ్ దే విల్ బి సబ్మిసివ్ అండ్ రెస్పాన్సివ్ టు ద బిడ్డింగ్స్ ఆఫ్ ది ఫాదర్. అప్పుడు ఏం చేస్తారు? ఒక మంచి నాయకత్వం కలిగిన తండ్రిగా ఆయన ఉన్నప్పుడు పిల్లలు లోబడతారు, పిల్లలు మంచిగా స్పందిస్తారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? సంఘ పెద్ద అవ్వాలనుకున్న వ్యక్తి కుటుంబాన్ని ప్రేమతో నడిపించే నాయకుడై ఉండడం చాలా అవసరం అనే విషయం మీకు అర్థమైపోయింది. In Titus we read, having faithful children not accused of dissipation or insubordination. తీతుకు 1:6లో మనం చూస్తే, ఎవడైనా నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న యెడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. How far should we emphasize every word in Titus? Does the plural children mean that all elder candidate must have 2 or more children? It is clearly stated that children should not be involved in any activities contrary to the testimony of the church. They should not be involved in any unethical behavior or moral violations. It is not only that they should not be involved in any unethical behavior, but they should not give opportunity for others to gossip about their ill behavior. చూద్దాం తెలుగులో. చూడండి, ఇక్కడ ఏముంది? దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉండాలి అని చూస్తున్నాం. దీని అర్థం ఏంటి? పిల్లలు అని ఉంది ఇక్కడ, అంటే బహువచనం, అంటే ఎల్డర్ అనే వాళ్ళు ఖచ్చితంగా 2 లేదా 3 పిల్లలు కలిగి ఉండాలని అర్థమా? దాన్ని అంత స్ట్రిక్ట్గా తీసుకోవాలా అన్నది కొంతమంది ప్రశ్న. ఇక్కడ అర్థం ఏంటంటే, తనకున్న పిల్లల్ని ఆత్మీయంగా పెంచేవాడై ఉండాలని భావమే తప్ప ఇంతమంది పిల్లలు ఉంటేనే ఎల్డర్గా ఉంటానికి అర్హుడు అని కాదక్కడ. దయచేసి మీరు గమనించాలి. ఇక్కడ విషయం ఏంటంటే, తనకున్నటువంటి పిల్లలు సంఘానికి మంచి పేరు తెచ్చేవాళ్ళుగా ఉండాలి తప్ప సంఘానికి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళుగా ఉండకూడదు. అంటే వాళ్ళు మంచి సాక్ష్యం కలిగిన పిల్లలై ఉండాలి తప్ప చెడ్డ సాక్ష్యము కలిగినటువంటి పిల్లలై ఉండకూడదు అనేది ఇక్కడ విషయం. దే షుడ్ నాట్ బి ఇన్వాల్వ్ ఇన్ ఎనీ అన్ఎథికల్ బిహేవియర్. ఇక్కడ సంఘ పెద్దగా ఉండాల్సిన వ్యక్తికి ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ఎథికల్ బిహేవియర్ని, మోరల్ వైలేషన్స్ని వాళ్ళు చేయకూడదు. అంటే వాళ్ళు ఎథిక్స్ అంటే ఏంటి? నీతి నియమాలు. అనీతితో కూడినటువంటి అన్యాయపు ప్రవర్తన వాళ్ళు కలిగి ఉండకూడదు. మోరల్ అంటే నైతికమైనటువంటి దౌర్జన్యాలు వాళ్ళు చేయకూడదు. అంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళు నీతిగా, న్యాయంగా, నైతిక విలువలు కలిగిన పిల్లలై ఉండాలన్నది ఇక్కడ భావం. అంటే ఒక సంఘ పెద్దగా అవ్వాలి అనుకున్న వ్యక్తికి ముందు ఆయన తన పిల్లలు మంచి ప్రవర్తన కలిగిన వారై వాళ్ళని అదుపులో పెట్టిన వాడుగా ఆయన ఉండాలి అన్నది ఇక్కడ పాయింట్. It is not only that they should not be involved in any unethical behavior, but they should not give opportunity for others to gossip about their ill behavior. ఈ యొక్క సంఘ పెద్ద యొక్క పిల్లలు అనే వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, చెడు కార్యాలు ఇన్వాల్వ్ కాకూడదు. అంత మాత్రం కాదు, వాళ్ళ గురించి ఇతరులు గాసిప్ చెప్పుకునేడానికి అవకాశాలు ఇవ్వకూడదు. అంటే వాళ్ళలో చెడు ప్రవర్తన లేకుండా, ఎదుటివారు చెడుగా చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా వాళ్ళు జాగ్రత్తగా బిహేవ్ చేసే వాళ్ళే ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, దుర్వ్యాపారం విషయం నేరము మోపబడిన వారై అవిధేయులుగా వాళ్ళు ఉండకూడదు. ఓకేనా? అంటే ఎల్డర్ యొక్క పిల్లలు దుర్వ్యాపారంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ, నేరం మోపబడిన వారు కానీ, అవిధేయులైన వాళ్ళు కానీ ఉండకూడదు. ఇలాంటి పిల్లలు కలిగి ఉన్నట్లయితే, అంటే పిల్లలు పాడైపోయారంటే దాని అర్థం ఏంటి? ఆయన సరిగ్గా పెంచలేదని కదా. ఆయన సరిగ్గా పెంచలేదని కదా దాని అర్థం. మరి పిల్లల్ని సరిగ్గా పెంచలేని వాడు సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడు కాడు అన్నది ఇక్కడ పాయింట్. ఓకే,
We should be careful not to put ourselves into some kind of legalistic mentality whereby we criticize the children for everything they do, so that they are totally discouraged and feel it is impossible to please these legalistically minded people of the church. చర్చిలో ఉన్నవాళ్ళు కూడా మరీ సంఘ పెద్దలకు ఉన్నటువంటి వారి యొక్క పిల్లల పట్ల మరీ ఘోరమైన విమర్శలు చేసే వాళ్ళగా ఉండకూడదు, లీగలిస్టిక్గా ఉండకూడదు. సంఘ పెద్ద పిల్లలు కూడా పిల్లలే, మీ పిల్లలు ఎలాగో వాళ్ళ పిల్లలు కూడా అలాగే. వాళ్ళు ఏమి పైనుంచి ఆకాశం నుంచి ఏమి ఊడిపడలేదు, వాళ్ళు ఏమి దేవదూతలు కాదు, వాళ్ళు మీ పిల్లలు లాంటి వాళ్ళే. కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద పెట్టుకొని ప్రతి చిన్నదానికి సంఘ పెద్ద బిడ్డ అట్లా చేసింది, సంఘ పెద్ద అబ్బాయి అట్లా మాట్లాడండి, ప్రతి దానికి క్రిటిసైజ్ చేసి ఆ పిల్లల్ని మానసికంగా కృంగిపోయేటట్టు చేయకూడదు. సంఘంలో ఉన్న విశ్వాసం, ఒక సేవకుడు పిల్లోడైనంత మాత్రాన ఆ పిల్లోడు ఒక్కసారిగా ఏంజల్ లాగా బిహేవ్ చేస్తాడని అనుకోకూడదు. చెడ్డ ప్రవర్తనప్పుడు తప్పకుండా మనం ఖండించాలి, చెడ్డ ప్రవర్తనప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులకు తెలియజేయాలి. కానీ ప్రతి చిన్నదానికి కూడా ఇక వాళ్ళు పర్ఫెక్ట్, ఏ తప్పు చేయకూడదు సంఘ పెద్ద పిల్లలు సేవకుల పిల్లలు అనేటువంటి భావన సంఘస్థులు కలిగి ఉండకూడదు. మన పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళని కూడా అలాగే మనం చూడాలి. మన పిల్లల పట్ల అయితే అట్లాంటి వైఖరి కలిగి ఉన్నాం, కానీ సేవకుల పిల్లలు సంఘ పెద్దల పిల్లలు అనేసరికి వాళ్ళు ఏ తప్పు చేయకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోవడం అనేది ధోరణి అనేది కరెక్ట్గా. ఓకేనా? ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు, మనము ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. సో వీ షుడ్ బి బ్యాలెన్స్డ్, వీ షుడ్ బి కన్సిడరేట్ అబౌట్ దేర్ ఏజ్ అండ్ సర్కమ్స్టెన్స్. చూడండి, సంఘ పెద్దల యొక్క పిల్లలుని మనం క్రిటిసైజ్ చేసేటప్పుడు వాళ్ళ ఏజ్ని చూడండి, వాళ్ళ పరిస్థితులను చూడండి. ఇప్పుడు ఆ ఏజ్కి తగ్గట్టుగా ఏ బిహేవియర్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ చిన్నపిల్లోడు పెద్దోళ్ళలాగా బిహేవ్ చేయాలని, మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది అన్యాయం. ఆయన ఒక సంఘ పెద్ద బిడ్డ అయినంత మాత్రాన, సంఘ పెద్ద యొక్క కూతురు కుమారుడైనంత మాత్రాన ఆ చిన్న వయసులో నువ్వు పెద్దవాళ్ళలాగా మెచ్యూర్గా బిహేవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నారు లేదా, మంచిగా పద్ధతిగా ఉన్నారు లేదా చూడాలి, అంతే తప్ప ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఓవర్గా క్రిటిసైజ్ చేయడం కూడా మంచిది కాదు అన్నది కూడా విశ్వాసులు గమనించాలి. The elder candidate must be a man who takes child rearing and discipline with a God-fearing spirit. ఎల్డర్గా ఎన్నిక కావాల్సిన వ్యక్తి, లేకపోతే ఎల్డర్గా కావాలని ఆశపడుతున్న వ్యక్తి ఎలాంటి వాడే ఉండంటే తన పిల్లల పట్ల, పిల్లల పెంపకం పట్ల కన్సర్న్ కలిగి ఉండి పిల్లల్ని దైవ భక్తిలో పెంచాలన్న తపన కలిగినటువంటి ఆ ఆత్మ కలిగిన వాడే ఉండాలి. అర్థమవుతుందా? అది స్పష్టంగా సంఘము గుర్తించే విధంగా ఆయన కృషి చేసేవాడై ఉండాలి. అంటే ఒక వ్యక్తిని సంఘ పెద్దగా నియమించాలనుకున్నప్పుడు ఈయన తన ఫ్యామిలీ పట్ల చాలా కన్సర్న్ కలిగి ఉంటాడండి, వాళ్ళ పిల్లల్ని చాలా క్రమశిక్షణలో ఉంచుతాడండి, వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు పెంచడానికి చాలా జాగ్రత్త తీసుకుంటాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాడు, వాళ్ళకి బైబిల్ నేర్పించడానికి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాడు, వాళ్ళకి మంచి మోరల్ వాల్యూస్ నేర్పించడానికి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాడు, వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని దండించి సరైన మార్గంలో పెడతాడు అని ఒక మంచి పాజిటివ్ టెస్టిమనీ ఆ వ్యక్తి కలిగి ఉండాలి సంఘంలో. అలాంటి వ్యక్తులు మాత్రమే సంఘ పెద్దలుగా ఉండడానికి అర్హులు. The phrase in 1 Timothy KJV is, with all gravity, he must not be wishy-washy with his children. చూడండి, సంపూర్ణ మాన్యత కలిగి అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. అంటే సంఘ పెద్ద అనే వ్యక్తి హీ మస్ట్ బి వెరీ సీరియస్ అబౌట్ హిస్ చైల్డ్ రేరింగ్. తన పిల్లల్ని పెంచే విషయంలో చాలా సీరియస్నెస్ కలిగిన వ్యక్తి, చాలా పట్టుదల కలిగిన వ్యక్తి, చాలా బాధ్యత కలిగిన వ్యక్తి అనే భావన స్ఫురించే విధంగా ఆయన ఉండాలి. ఆ పిల్లలు ఎట్లుంటే ఏమవుతుందిలే అని చెప్పేసి పట్టి పట్టనట్టుగా అసమర్థంగా ఆయన ఉండకూడదు, విషివాషిగా ఉండకూడదు. ఓకేనా? ఫర్మ్ లవింగ్ అండర్స్టాండింగ్ డీలింగ్స్ విత్ వన్స్ ఓన్ చిల్డ్రన్ ఈస్ ద ఐడియా విత్ ఆల్ రెవరెన్స్. సంపూర్ణ మాన్యత కలిగి వాళ్ళ పిల్లల పట్ల నడుచుకోవాలంటే అర్థం ఏంటంటే పిల్లల పట్ల ప్రేమపూర్వకంగా
అర్థవంతంగా వాళ్ళతో నడుచుకోవడం అని అర్థం. బ్రింగ్ అప్ చిల్డ్రన్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ విత్ అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ ఏజ్. పిల్లల యొక్క ఏజ్ని, టెంపర్మెంట్ని, పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచడము, దేవుని వాక్యపు ప్రిన్సిపల్స్తో పెంచడానికి ఆయన కృషి చేసేవాడుగా ఉండాలి. అప్పుడే కదా ఆ పిల్లలు మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు. అప్పుడే కదా ఆ పిల్లలు దేవుని మహిమ కోసం జీవిస్తారు. అప్పుడే కదా ఆ పిల్లలు సరైన రీతిగా ప్రవర్తిస్తారు. సో ఇవన్నీ కూడా తన బాధ్యతగా తీసుకుని కుటుంబం పట్ల, పిల్లల పట్ల బాధ్యత వహించేవాడై ఉండాలి సంఘ పెద్ద అనేటువంటి వ్యక్తి. సంఘ పెద్ద కాకముందే ఆయన ఇలాంటి లక్షణాలని కనబరచాలి. Different versions have translated differently the phrase teknekonpista. Titus 1:6. The King James Version, Old and New, translate as having faithful children. The Telugu Bible has translated having believing children. ESV, NIV, NASB have translated the phrase as believing children. The word pista from pistis could be translated faithful or believing. Faithful seems to be more accepted because the passage talks about a man's ability to bring up his family. Faithfulness of children is an indication of that ability. Believing children is a matter of God's selection and grace. ఇక్కడ చూడండి, విశ్వాసులైన పిల్లలు కలిగిన వాడై ఉండాలి అన్న మాట మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే నమ్మకస్తులైన పిల్లలై ఉండాలి అని అర్థం. ఇక్కడ రెండు రకాలుగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇది నమ్మకస్తులైన పిల్లలు లేదా విశ్వాసులైన పిల్లలు. ఎక్కువ శాతం మా వర్డ్ నమ్మకస్తులైన పిల్లలు కలిగి ఉండాలి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు నమ్మకస్తులుగా ఉండాలి అంటే అది ఎప్పుడు సాధ్యము? తండ్రి నమ్మకంగా ఉన్నప్పుడు, నమ్మకస్తులుగా వాళ్ళని పెంచినప్పుడు. అంటే వాళ్ళు పిల్లలు నమ్మకంగా ఉండడం అనేది తండ్రి యొక్క ఎబిలిటీ మీద ఆధారపడింది, తండ్రి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి. తండ్రి నమ్మకస్తుడైతే, నమ్మకత్వం కలిగిన వాడైతే, నమ్మకంగా పిల్లల్ని పెంచినట్లయితే పిల్లలు ఖచ్చితంగా నమ్మకస్తులుగా తయారవుతారు. విశ్వాసులైన పిల్లలు అంటే ఇక్కడ ఒక వ్యక్తి విశ్వసించడం, రక్షణ పొందడం అనేది మన చేతిలో లేదు. అది దేవుని యొక్క సావరెన్ ఎలక్షన్, దేవుని సార్వభౌమాధికారి ఎన్నికతో అది ముడిపడి ఉంది. దేవుని కృపా కార్యంగా అది ఉన్నది. ఒక తండ్రిగా తన బిడ్డలకు సువార్త చెప్పగలడు, కానీ ఆ బిడ్డలు రక్షించడం అనేది తన చేతిలో లేదు. రక్షించడం దేవుడి చేతిలో ఉంది. తన బిడ్డల్ని దేవుని జ్ఞానంలో పెంచగలడు, కానీ ఆ బిడ్డల్ని విశ్వాసులుగా తను మార్చలేడు. ఆ విశ్వాసులుగా మార్చగలిగిన దేవుడే. కాబట్టి అందుకే ఇక్కడ విశ్వాసులైన పిల్లలు అనేది దానికంటే కూడా నమ్మకస్తులైన పిల్లలు అనే మాట ఆ ట్రాన్స్లేషన్ కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం. సంఘ పెద్ద ఖచ్చితంగా సంఘ పెద్ద అవ్వాల్సిన వ్యక్తి కుటుంబాన్ని మంచిగా చూసుకునేవాడే ఉండాలి, కుటుంబాన్ని మంచిగా నడిపించుకునేవాడే, పిల్లల్ని దేవుళ్ళు పెంచేవాడే ఉండాలి, పిల్లలకు స్వార్థ ప్రకటించేవాడే ఉండాలి. కానీ రక్షించడం, వాళ్ళు విశ్వాసులుగా మార్చడం అనేది ఏ వ్యక్తి చేతిలో లేదు, కాబట్టి తన చేతిలో కూడా లేదు. మరి ఇక్కడ అర్థం ఏంటి అంటే నమ్మకస్తులైన పిల్లల్ని కలిగిన వాడై ఉండాలంటే ఆ పిల్లల్ని నమ్మకంగా పెంచిన వాడై ఉండాలి అన్నది ఇక్కడ అర్థంగా మనం భావించవచ్చు. If a person is to be considered for oversight only if all his children are believers, the man must be fairly old. చూడండి, ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. పిల్లలందరూ కూడా విశ్వాసులైన వాళ్ళు మాత్రమే సంఘ పెద్దలుగా ఉండాలంటే ఆయనకి చాలా పెద్ద వయసు అయి ఉండాలి. పిల్లలందరూ విశ్వాసులై ఉండాలంటే ఒక సర్టెన్ ఏజ్ రావాలి కదా, వాళ్ళకి సరైన గ్రహింపు రావాలి. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, దేవుడని, వాళ్ళ పాపాలు ఒప్పుకుని వాళ్ళ పాపాల కోసం యేసు ప్రభు చనిపోయాడని, ఆయన నిజమైన దేవుడని గ్రహింపు వచ్చి నమ్మి విశ్వసించే వయసు వాళ్ళకి రావాలి. ఇదంతా జరిగేసరికి ఆయన చాలా పెద్దవాడు అవుతాడు. అంటే చాలా ఓల్డ్ అన్నట్టుగా, ఓల్డ్ పర్సన్ మాత్రమే సంఘ ఎల్డర్గా ఉండాలనే భావన కూడా ఇందులో స్ఫురించింది. కాబట్టి ఆ రకంగా కూడా ఈ అర్థం కాకపోవచ్చు అనేది కొంతమంది యొక్క అభిప్రాయం. Another problem is the statement having believing children not accused of dissipation and insubordination. అంటే ఏంటి? దుర్వ్యాపార విషయమే నేరం మోపబడని వారై అవిధేయులు కాక అనే మాట ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఒకవేళ కనుక ఆ పిల్లలు విశ్వాసులు అయ్యారు అనుకోండి,
విశ్వాసులైన వాళ్ళు దుర్వ్యాపార విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? తర్వాత ఎందుకు అవిధేయులుగా ఉంటారు? ఉండరు కదా. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫెయిత్ఫుల్ అయి ఉండాలి. నమ్మకస్తులు మాత్రమే ఆ వాళ్ళు అలాంటి విషయాలు ఇన్వాల్వ్ కాకుండా ఉన్న వాళ్ళని నమ్మకస్తులు అంటాం. కాబట్టి ఫెయిత్ఫుల్ చిల్డ్రన్ అయి ఉండడానికి ఆ రకంగా కూడా చూసినా అది అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫెయిత్ఫుల్ చిల్డ్రన్ ఎప్పుడు వస్తారు? ఈయన జాగ్రత్తగా పెంచినప్పుడే ఫెయిత్ఫుల్ చిల్డ్రన్ వస్తారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా పెంచడం అనేది ఈయన ఎబిలిటీస్ స్కిల్కి సంబంధించింది కదా. సో ఒక సంఘ పెద్దగా ఈయనకి నిజమైన అగ్ని పరీక్ష ఏంటంటే, నిజంగా ఈయన సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడా కాదని అగ్ని పరీక్ష ఏంటంటే, తన కుటుంబంలో తన పిల్లల్ని నమ్మకంగా పెంచుకుంటున్నాడా లేదా, తన కుటుంబాన్ని మంచిగా నడిపించుకోగలుగుతున్నాడా లేదా అనేదే ఇక్కడ కీ పాయింట్. సో దాంట్లో ఎవరైతే గెలుస్తారో, నెగ్గుతారో, ఆ పరీక్షలు పాస్ అవుతారో వాళ్ళే సంఘ పెద్దగా ఉండడానికి అర్హులు అన్నది ఈ మొత్తం మ్యాటర్ యొక్క సారాంశం. ఓకే, ఇఫ్ ఏ పర్సన్ కుడ్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వెల్, హీ డెఫినెట్లీ విల్ హ్యావ్ ద గ్రేస్ టు టేక్ కేర్ ఆఫ్ ద చర్చ్. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని చక్కగా చూసుకోగలిగితే సంఘాన్ని కూడా చక్కగా చూసుకునే కృపను ఆయన కలిగి ఉంటాడు. ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద మోస్ట్ న్యాచురల్ ఎట్ ద మోస్ట్ డిఫికల్ట్ ఏరియా ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కుటుంబాన్ని జాగ్రత్తగా నిర్వహించడం అనేది చాలా సాధారణమైనటువంటి విషయమే, కానీ అతి కష్టమైనటువంటిది కూడా. ఇట్ ఈస్ ఏ 24 hour జాబ్ వేర్ దెర్ ఈస్ నో రూమ్ ఫర్ ఆర్టిఫిషియాలిటీ. ఇది 24 గంటలు ఉండే జాబ్. కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించడం, కుటుంబాన్ని ఆత్మీయంగా పెంచడం అనేది 24 hour జాబ్, 24/7 జాబ్ అది. కాబట్టి ఇక్కడ ఆర్టిఫిషియాలిటీ పనికిరాదు. ఇక్కడ హిపోక్రసీ విల్ బి డిటెక్టెడ్ బై చిల్డ్రన్ బెటర్ దాన్ ఎనీ డిటెక్టివ్. ఇక్కడ వేషధారణ పనికిరాదు. ఆదివారం నాడు ఆ చర్చి టైంలో కాసేపు ఆత్మీయంగా నటిస్తే సరిపోతుందేమో, కానీ కుటుంబంలో అది పనికిరాదు. కుటుంబంలో వేషధారణ ఎన్ని గంటలు నటించగలుగుతాడు? 24 hours నటించలేడు కదా. కాబట్టి అక్కడ దొరికిపోతాడు. పిల్లలు డిటెక్టివ్ లాంటి వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తారు. వాళ్ళ నాన్న ఎలాంటి వాడు, వాళ్ళ అమ్మ ఎలాంటిదో ఇట్లే చెప్పేస్తారు వాళ్ళు. చర్చిలోను మోసం చేయొచ్చు, కానీ ఇంట్లో మోసం చేయడం అనేది జరిగే పని కాదు కదా. అండ్ ఇఫ్ ద చిల్డ్రన్ రియలైజ్ దట్ దేర్ ఫాదర్ ఈస్ ఎ హిపోక్రిట్, చిల్డ్రన్ విల్ సెల్డమ్ రెస్పెక్ట్ దేర్ ఫాదర్. పిల్లలు కనుక వాళ్ళ డాడీ వేషధారి అని గుర్తించినట్లయితే వాళ్ళ డాడీని రెస్పెక్ట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. సో if a person is already a failure in his own house management, he should not be considered for church management or leadership. ఒక వ్యక్తి తన కుటుంబంలోనే, కుటుంబ సభ్యుల దగ్గరే, పిల్లల దగ్గరే గౌరవాన్ని సంపాదించుకోలేకపోతే, కుటుంబాన్ని నడిపించడంలో ఫెయిల్ అయిపోతే, ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘం నడిపించడానికి నాయకులుగా, ఎల్డర్స్గా ఏర్పాటు చేసుకోకూడదు, నియమించుకోకూడదు. 1 Timothy 3:5 clearly states that unless a man is successful in managing the home, he will not be a success in managing the church. The scripture says, for if a man does not know how to rule his own house, how will he take care of the church of God? 1 Timothy 3:5లో ఎలా ఉంది చూడండి. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. తన కుటుంబాన్ని పరిపాలించడం చేత కానివాడు దేవుని సంఘాన్ని ఎట్లా పాలిస్తాడనే ప్రశ్న ఉంది అక్కడ. ఈ ప్రశ్న ఎల్డర్గా అవ్వాలని ఎదురు చూసిన ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ప్రశ్నని ప్రతి సంఘస్థుడు కూడా ఎల్డర్ కావాలనుకున్న వ్యక్తికి వెయ్యాలి. ఈ ప్రశ్న ఈ కోణంలో ఆయన కుటుంబాన్ని పరిశీలించాలి. A man's position as a father, husband, master, son, daughter, etc. should complement his work as an elder of the church. ఒక వ్యక్తి తండ్రిగా, భర్తగా, యజమానిగా, ఒక కుమారుడుగా, తర్వాత తన కుమార్తె పట్ల, కుమారుడు పట్ల తన యొక్క ప్రవర్తన, తన యొక్క విధానం, తన యొక్క వైఖరి, వీటన్నిటిని ఎలా ఉండాలంటే సంఘ పెద్దగా ఈయన ఉంటే మాకు బాగుంటుంది అనే విధంగా ఉండాలి. వాళ్ళ డాడీని ఎంత బాగా చూసుకుంటాడు,
తన భార్య పట్ల ఎంత చక్కగా ప్రవర్తిస్తాడు, తన పిల్లల పట్ల ఎట్లా జాగ్రత్త బాధ్యత కలిగి ఉంటున్నాడు, తన తల్లిదండ్రులు ఎంత చక్కగా చూసుకుంటున్నాడు, మన ఇంట్లో వాళ్ళందరితో ఎంత మంచిగా బంధాలను కలిగి ఉన్నాడు, తన పిల్లలు ఎంత చక్కగా పెంచుకుంటున్నాడు, నమ్మకంగా పెంచుకుంటున్నాడు, భక్తిలో పెంచుకుంటున్నాడు అని మెచ్చుకునే విధంగా ఆయన జీవితం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన సంఘ ఎల్డర్గా, సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో ఇంకా మనము చాలా క్వాలిటీస్ని చూడాల్సి ఉంది నెక్స్ట్ వీక్ క్లాస్లో. ఇంకా సంఘ పెద్దలు అవడానికి కావాల్సిన మిగతా అర్హతలను కూడా మనం నెక్స్ట్ వీక్ మనము నేర్చుకుందాము. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమెన్.